మనకి ఎంసెట్ కన్నా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది అక్కడ. అవునా కదా? తెలుసా మీకు? ఎంసెట్ లో కన్నా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది అక్కడ. సో చాలా సక్సెస్ రేట్ చాలా ఫస్ట్ స్టడీస్ లో సెటిల్ అయిన తర్వాత వన్స్ యు ఆర్ సెటిల్డ్ ఇన్ లైఫ్, ఆ తర్వాత నీ అంబిషన్స్ ఏదైనా సరే ఫుల్ఫిల్ చేసుకో అని చెప్పారు. యు గాట్ మై పాయింట్? సో నేను అక్కడ కంప్లీట్ చేసుకున్నాను అనమాట. చదువు ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తుండేవాడిని. వెన్ ఐ ఫీల్ ఐఎమ్ సెటిల్డ్ ఇన్ ద సెన్స్ ప్రొఫెషనల్లీ, నాకు ఏవైతే కావాలనుకున్నానో అది వచ్చింది అని ఫీల్ అయిన తర్వాత ఐ వాంట్ టు ఫుల్ఫిల్ మై ప్యాషన్. నాకేమనిపించింది ఇంటర్మీడియట్ టైంలో యాక్ట్ అవ్వాలనిపించింది. సో ఇప్పుడు నేనేమో డాక్టర్ అయ్యా, మళ్ళీ ఇంకా యాక్టర్ అవ్వలేదు, మరి ఎలాగా అని చెప్పేసి అక్కడి నుంచి మళ్ళీ యాక్టింగ్ వైపుకి వచ్చానమాట. యూనో ఇందాక చెప్పినట్లు దెర్ ఇస్ సో మచ్ కాంపిటీషన్ కదా. ఒకప్పుడు అంటే మీరు ఇప్పుడు మీకైతే ఫేస్బుక్ తెలుసు, వాట్సాప్ తెలుసు, ట్విట్టర్ తెలుసు, యూట్యూబ్ తెలుసు, అవునా కదా? కానీ ఒకప్పుడు అంటే ఇవేవి లేవు. వాళ్ళు ఏం చేసేవారు, ఫొటోస్ తీసుకుని ఎవ్రీ ఆఫీస్కి వెళ్ళి, సార్ ఐ వాంటెడ్ టు బి అన్ యాక్టర్, ప్లీజ్ గివ్ మీ ఛాన్స్ అని చెప్పి అడిగేవారు అన్నమాట ఒకప్పుడు. సో నా టైం వచ్చేటప్పటికి ఈ ఫేస్బుక్, యూట్యూబ్ ఇవన్నీ వచ్చినాయి. ఓకే, అప్పుడు నేను ఏం చేసా, ఒక స్మాల్ వీడియో చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశా. నాకు తెలియదు కదా, మరి నేనేమో జాబ్ చేస్తున్నా, ఐ డిడ్ంట్ హావ్ టైమ్ టు గో టు ఎవ్రీ ఆఫీస్, వాళ్ళేమో ఆఫర్ అడగడానికి. అప్పుడు ఏం చేశాను, నేను నా జాబ్ని చేస్తూనే ఒక చిన్న వీడియో చేశాను. ఆ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. యూట్యూబ్లో అప్లోడ్ చేయగానే ఏమైంది, పూరి జగన్నాథ్ గారు డైరెక్టర్, విన్నారా? పేరు విన్నారా? పూరి జగన్నాథ్ రీసెంట్ గా ఇస్మార్ట్ శంకర్ వచ్చింది. ఇస్మార్ట్ శంకర్, ఎస్, వెరీ గుడ్, ఇస్మార్ట్ శంకర్. సో అలాగా పోకిరి పెద్ద పెద్ద హిట్స్ అన్నమాట, బిజినెస్ మ్యాన్, చాలా పెద్ద డైరెక్టర్. ఆ డైరెక్టర్ గారికి నేను చేసిన వీడియో నచ్చి ఆయన ఏం చేశారు, భద్రం, ఐ నీడ్ యాక్టర్స్ లైక్ యూ, ప్లీజ్ కమ్ అండ్ మీట్ మీ అని చెప్పి ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. ఒక్కసారి ఫేస్బుక్ లో పోస్ట్ చేయగానే ఎవరి భద్రం. ఇప్పుడు ఫేస్బుక్ లో ఆయనకి తక్కువ 30 లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు, 30 lakhs, ఓకే, 3 million. సో ఎప్పుడైతే ఈ పోస్ట్ చూడగానే అందరూ ఎవరి భద్రం అని చెప్పేసి అందరూ డిస్కస్ చేయడం స్టార్ట్ చేశారు. అందరూ నేను చేసిన వీడియో చూడడం స్టార్ట్ చేశారు. మొత్తం వెబ్సైట్లు అన్ని రాయడం మొదలుపెట్టాయి. పూరి జగన్నాథ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు ఫౌండ్ న్యూ టాలెంట్ భద్రం అని చెప్పేసి అన్ని వెబ్సైట్లో రాశారు, అన్ని ఛానల్, న్యూస్ ఛానల్లో అన్నిట్లో. అక్కడి నుంచి ఆ వీడియో చూసి ఒక్కొక్క డైరెక్టర్ మనకు ఛాన్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. అర్థమైందా? నేను వెళ్ళి ఛాన్స్ అడగడం కన్నా ఎప్పుడైతే వీడియో చేయడం వల్ల, అది వైరల్ అవ్వడం వల్ల, ఆ వీడియో చూసి ఈ అబ్బాయి ఎవరో బాగా చేస్తున్నారు, మనం ఛాన్స్ ఇద్దాం అని చెప్పేసి అక్కడి నుంచి పూరి జగన్నాథ్ గారు జ్యోతిలక్ష్మి అని చెప్పి సినిమాలో ఛాన్స్ ఇచ్చారు, జ్యోతిలక్ష్మి. ఆ తర్వాత మారుతి గారు భలే భలే మగాడిపోయి, చూసారు ఎవరైనా? భలే భలే మగాడిపోయి, నాని హీరో, ఓకే. ఆ తర్వాత మహానుభావుడు, శతమానం భవతి, ఇలాగా అందరూ డైరెక్టర్స్ అవకాశాలు ఇవ్వడం వల్ల టుడే ఐ కంప్లీటెడ్ 100 films as an actor. Now, can you hear me? Yeah. Yes, sir. So, మన అందరికీ అంబిషన్స్ ఉంటాయి, ఓకే. దాంట్లో మనం దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి
మనం ఎలా ప్రయత్నిస్తాం, స్మార్ట్గా ఎలా ప్రయత్నిస్తాం అనేది ఇంపార్టెంట్. స్మార్ట్గా ఆలోచించి ఎలాగా మన గోల్స్ రీచ్ అవుతాం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అవును కదా? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మీ. హౌ ఐ బికెమ్ డాక్టర్. మా ఫాదర్ మాటలు విని ఇది రైట్ కాదు, మా ఫాదర్ చెప్పినట్లు ఆయన సజెషన్ ఫాలో అయ్యి నేను డాక్టర్ అయ్యాను. తర్వాత నా ప్యాషన్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక చిన్న వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశా. అక్కడి నుంచి ఐ బికెమ్ అన్ యాక్టర్. ఓకే, ఇప్పుడు మీ అందరూ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అవ్వాలంటుంది. అవునా కదా? ఎస్ ఆర్ నో? ఓకే, ఇప్పుడు దీన్ని మీరు ఎలాగ రీచ్ అవ్వాలి అనేది ఆలోచిస్తే మీరు అందరికి ఇంపార్టెంట్ ఏంటంటే ఐ టెల్ యూ ఫ్యూ సింపుల్ టెక్నిక్స్ టు ఫాలో. ఓకే, ఫ్యూ సింపుల్ టెక్నిక్స్ టు ఫాలో. దీనివల్ల ఏమవుతుందంటే యూ విల్ బి మోర్ హెల్దీ, you'll be more healthy, you'll be more focused. మీ కాన్సంట్రేషన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. మీ మెమొరీ ఏవైతే చదువుతారో అవన్నీ బాగా గుర్తుంటాయి. ఇవన్నీ కావాలి కాబట్టి, ఇవన్నీ మీకు రావాలి అంటే I'll tell you few simple టెక్నిక్స్, సింపుల్ ఎక్సర్సైజెస్ మీరు అందరూ చేయాలి రోజు. Are you ready? Will you be doing it? Yes or no? Okay. నా మీరు ఇంట్లో మమ్మీ కానీ డాడీ కానీ తాతయ్య గారు కానీ నాన్నమ్మ కానీ అమ్మమ్మ కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం చూసారా? బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఎస్, వెరీ గుడ్. ఇప్పటి నుంచి మీరు చూడడం కాదు, మీరు కూడా చేయాలి. ఓకే, ఐల్ టెల్ యూ హౌ టు డూ ఇట్. మీరు అందరూ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే, అవి ఎలా చేయాలో నేను చెప్తా. వెరీ 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 సింపుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. నా అప్పుడే అందరూ ముక్కులు మూసుకోవద్దు. ఓకే, సంజిత్ అయితే ఒక ముక్కు మూసాడు ఆల్రెడీ. ఓకే ఓకే, వెరీ గుడ్. ఒకసారి మొత్తం పిల్లలంతా ఏం చేస్తున్నా చూస్తా, ఒకసారి చూడండి. వెరీ గుడ్. రాజ్ కుమార్ కళ్యాణి, బ్రదర్ అండ్ సిస్టర్స్ ఇద్దరుని. రాజ్ కుమార్ కళ్యాణి సిస్టర్స్, దేవి శ్రీదేవి, వెరీ గుడ్. జాస్విన్, దేవిక, కార్తికేయ, వెరీ గుడ్ నాన్న. బొట్టు పెట్టి రెడీ కూర్చున్నావు, వెరీ గుడ్. జీవన్, వెరీ నైస్. అభినవ్ ఏదో ఆలోచిస్తున్నాడు, అభినవ్, వెరీ గుడ్. తేజస్విని, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దామా? తేజస్విని, జ్యోతి సాహితి, ఆర్ యు రెడీ? ప్రవళిక ఇప్పుడే లేచినట్టుంది. ప్రవళిక, రిత్విక్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తాడు. వైష్ణవి ఆలోచిస్తుంది. లోక్ రెడీగా ఉన్నాడు. గోకుల్ స్టార్ట్ చేస్తాడు. సాత్విక్, ఆశని, వెరీ గుడ్. తల్లి వికాస్ని, వెరీ గుడ్. బ్యూటిఫుల్ స్మైల్. దిలీప్ రెడీ? స్టార్ట్ చేద్దామా బ్రీతింగ్ ఎక్సర్సైజ్? దేనికోసం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అన్ని? మెమొరీ పెంచడానికి, ఫోకస్డ్గా ఉండడానికి, కాన్సన్ట్రేషన్ పెరగడానికి. ఓకే, ఇవన్నీ చేయాలి మీరు. వెరీ గుడ్. మణికంఠ రెడీగా ఉన్నాడు. అమృత రెడీ? సంయుక్త మ్యామ్, వెరీ గుడ్. మధు, వర్షిత్, ఓకే, రెడీ. ఇప్పుడు చెప్తాం స్లోగా. ఇది ఎలాగంటే ఫస్ట్ ఓకే, మనందరికీ సిట్ కంఫర్టబుల్లీ. మనం ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కానీ మనం మెడిటేషన్ అంటాం కదా, ఇలా కూర్చొని చేస్తాం.
కూర్చుని చేసేటప్పుడు ఎలా ఉండాలంటే మనం స్పైన్ ని నిటారుగా పెట్టాలంటే స్ట్రైట్ గా పెట్టాలి. ఇలాగా స్ట్రైట్ గా కూర్చోవాలి. అంతేగాని కాసేపు కూర్చుని ఇలాగా ఇలాగా ఇలా కాదు. కూర్చున్నామంటే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం కూర్చోవాలి. ఓకే, కూర్చుని దీంట్లో 2 థింగ్స్ ఉంటాయి. వన్ ఈస్ బ్రీత్ ఇన్ అంటే గాలి లోపల తీసుకోవడం. సే బ్రీత్ ఇన్ త్రూ నోస్. అండ్ సెకండ్ ఈస్ బ్రీత్ అవుట్ అంటే గాలిని బయటికి వదిలేయడం. So look at me how I do it. First is breathe in. Okay, and breathe out through mouth. Yes, sir. A sound should you should make that sound. Okay. Now breathe in through nose. Through mouth. Okay. I'll count 4. 4 చేయండి and breathe out should be 6. Okay. I'll start. Breathe in 1, 2, 3, 4. Now breathe out 1, 2, 3, 4, 5, 6. Breathe in 1, 2, 3, 4. Breathe out 1, 2, 3, 4, 5, 6. Breathe in 1, 2, 3, 4. Breathe out 1, 2, 3, 4, 5, 6. Breathe in 2, 3, 4. Breathe out 1, 2, 3, 4, 5, 6. Very good. Very good. ఇప్పుడు ఈ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ ఉందా చెప్పాను కదా. బ్రీత్ ఇన్ త్రూ నోస్, బ్రీత్ అవుట్ త్రూ మౌత్. ఇప్పుడు మీరు ఏం చేయాలి, మీరు స్పైన్ స్ట్రైట్ గా పెట్టారు. 1 సెకండ్ మీకు టెక్నిక్ ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి యూ షుడ్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ బ్రెత్. గాలి తీసుకుంటున్నారు అండ్ వైల్ బ్రీతింగ్ అవుట్ breathe in, breathe out. Breathe in and breathe out. Breathe in, breathe out. ఓకే, దీన్ని మనం ఇంకొకలాగా ఎలా చేయొచ్చు. మనం అందరూ బెలూన్స్ తీసుకుంటే బెలూన్స్ ఊతాం కదా. ఎలా ఊతాం బెలూన్స్? లోపలికి ఊతామా బయటగా? బయటికి. ఓకే కదా. సో దీన్ని ఏం చేయొచ్చు మనం, బ్రీత్ ఇన్ త్రూ నోస్ అండ్ వైల్ బ్రీత్ అవుట్ యూ షుడ్. మనకి చిన్న చిన్న బబుల్స్ ఉంటాయి కదా, మీరు పార్క్స్ దగ్గర అక్కడ అన్ని తీసి ఊతారు కదా బెలూన్స్ లాగా, బబుల్స్ అలాగా. స్లోగా బ్రీత్ ఇన్ అండ్ నెమ్మదిగా బెలూన్ ఊదినట్టు, బబుల్స్ ఊదినట్టు ఊదండి. బ్రీత్ ఇన్ త్రూ నోస్ అండ్ బ్రీత్ అవుట్ త్రూ మౌత్, ఫస్ట్ లిప్స్ అంటే స్లోగా. వెరీ గుడ్. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. ఇది మీరు చేయడం వల్ల ఏమవుతుందంటే మన లంగ్స్ లోకి ఎక్కువ ఆక్సిజన్ వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి ఆక్సిజన్ ఎక్కువ వెళ్ళడం వల్ల
you'll be more focused and concentrated. మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట. ఇంకొక సింపుల్ టెక్నిక్ చెప్తా చూడండి. ఇంకొక గేమ్ లాంటిది. ఓకే, దీంట్లో మనకి మీ అందరికీ తెలుసు హమ్మింగ్ బీ సౌండ్ చేస్తుంది కదా, ఆ సౌండ్ లాగా చేతులు ఉన్నాయి కదా, ఈ చేతులు ఎక్కడ క్లోజ్, మీరు అప్పుడే పెట్టుకోకండి, పెట్టుకుంటే నేను చెప్పేది వినిపిస్తూ. సో ఫస్ట్ ఇలా పెట్టుకుని ఇలాగా క్లోజ్ చేసి ఇక్కడ క్లోజ్ చేసి బ్రీత్ ఇన్ త్రూ నోస్, వైల్ బ్రీత్ అవుట్ ఏం చేయాలి మనం, సౌండ్ చూసారు అలాగా. సో అగైన్ ఇలాగా బ్రీత్ ఇన్ and breathe out. Breathe in. ఓకే, నా ఇప్పుడు మీరు అందరూ చేయండి అది. హమ్మింగ్ బీ ఎలాగా బ్రీత్ ఇన్ తీసుకుని ఎలాగా మేక్ సౌండ్, క్లోజ్ లిప్స్ క్లోజ్ చేసి మేక్ సౌండ్ లైక్ వెరీ గుడ్. స్టార్ట్ డూయింగ్ ఇట్ all of you 5 times. Do it. Devi, close your eyes. Very good. Breathe in and breathe out, making humming the sound. Very good. Super. అందరూ బాగా చేస్తున్నారు. బిందు చాలా చూస్తుందంటే కళ్ళు మూసుకుని దొంగ చూపులు చూస్తుంది బిందు సార్. చేయాలి. ఓకే, శ్రీకావ్య చేసేసావా, చేద్దాం అనుకుంటున్నావా? వెరీ గుడ్. క్లోజ్ యువర్ ఐస్, బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Ritvik is doing superb. Very good. Dilip is doing superb. Very good. Indira doing very good. Shashank చూస్తున్నాడు ఏం చేయాలని, ఎవరేం చేస్తున్నారని చూస్తున్నాడు శశాంక్. శశాంక్ బొగ్గలు బాగున్నాయి శశాంక్. మమ్మీ ఏం వేస్తుంటారు, బూస్ట్ ఇస్తుంటారా, ఏం తాగుతుంటావు? మమ్మీని అడిగినట్టు చెప్పు. ராதாகிருஷ்ணன் தமிழ் பேசுவீங்களா? ராதாகிருஷ்ணன் ఓకే, వెరీ గుడ్. సో ఇది సెకండ్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఒకటి వచ్చి మీరు బెలూన్ ఓదడం, బబుల్స్ ఓదడం ఒకటైతే, సెకండ్ వచ్చి మేకింగ్ హమ్మింగ్ దిస్ సౌండ్. క్లోజ్ యువర్ ఐస్, బ్రీత్ ఇన్ and while breathing out you are making humming this sound like so ivi ee 2 exercises meeru roju cheyali. Okay, and another exercise ఇంకా మనకి మనం ప్లే చేసి స్టార్టింగ్ వెల్కమ్ చెప్తూ ఒక ప్రేయర్ ఒకటి ఇచ్చారు కదా. ఒకటి సింపుల్, స్నానం చేసేసిన తర్వాత ప్రేయర్ చేస్తాం కదా మనం. ప్రేయర్ ఏదైనా సరే మనం సింపుల్ కూర్చుని బాచి మట్టలో కూర్చుని కాసేపు కళ్ళు మూసుకోండి అంతే, ఏం చేయండి. కాసేపు కళ్ళు మూసుకుని కూర్చోండి అంతే. అలా
కళ్ళు మూసుకుని కాసేపు కూర్చోండి. 1 minute ఆ 2 minutes కూర్చోండి అంతే, అంతకని అవసరం లేదు. దేవుడి రూమ్ లోకి వెళ్తారు, ప్రేయర్ రూమ్ లోకి వెళ్తారు, వెళ్ళి దేవుడి రూమ్ కూర్చోండి అంతే కళ్ళు మూసుకుని. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి అన్ని అడగద్దు, నాకు అది కావాలి, ఇది కావాలి, చాక్లెట్ కావాలి, ఐస్ క్రీమ్ కావాలి, ర్యాంక్స్ కావాలి, ఏం అడగద్దు. సింపుల్ గా వెళ్ళి కూర్చోండి అంతే. క్లోజ్ యువర్ ఐస్. దాంతో పాటు మీరు అందరూ ఇళ్లలో ఉన్నారు కాబట్టి మీకు యాక్చువల్ గా ఎటువంటి ఎక్సర్సైజ్ అవసరం లేదు ఎవరికి, పిల్లలకి. కానీ ఇప్పుడు ఎందుకంటే ఒకప్పుడు పిల్లలు అంటే ఎక్కువ ఆడుకునేవాడు, ఎక్కడ గ్రౌండ్ లో ఆడేవారు. ఇప్పుడు ఎక్కడ ఆడుతున్నాం, ఇప్పుడు ఫోన్ లో ఆడుతున్నాం మనం, అవునా కదా? ఈ ఫోన్ లో ఎక్కువ ఆడడం వల్ల మనకి ఏమవుతుందంటే ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఈ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. సో ప్రతి ఒక్కరూ ఇంట్లో తమ్ముడు ఉంటే తమ్ముడు, లేకపోతే అక్క ఉంటే అక్క, ఎవరుంటే వాళ్ళతో ఎక్కువసేపు ఆడుకోండి ఎక్కువ. ఓకే, ఫోన్లో కాదు, బయట ఎక్కువగా ఆడాలి. ఆడితే మీ హెల్త్ బాగుంటుంది కాబట్టి మీకు ఎటువంటి ఇష్యూస్ ఉండవు. ఇస్ ఇట్ క్లియర్? ఏం చేయాలి? ఎక్కువ ఆడుకోవాలి. ఎక్కువ ఆడుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. మనం ఒకసారి అంటే సపరేట్ గా ఒకసారి యోగా సెషన్ ఒకటి చేద్దాం, యోగా. ఓకే, అందరం కలిసి ఒకసారి యోగా చేద్దాం. ఐ యు ఆల్ రెడీ? ఒక రోజు అంతా అందరం కలిసి మనం మార్నింగ్, ఒక రోజు మార్నింగ్ మన టీచర్స్ అడుగుదాం, అడిగి అందరం కలిసి యోగా చేద్దాం. సో ఒక రోజే కాదు, మనం ప్రతి రోజు కాసేపు, మీకు 10 minutes 10 minutes ఎంతసేపు అయితే అంతసేపు యోగా చేయాలి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. చేయడం వల్ల ఏమవుతుందంటే మనం హెల్దీగా ఉంటాం. హెల్దీగా ఉంటే ఇది ఇక్కడ పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉంటుంది, ఎటువంటి టెన్షన్స్ ఉండవు. ఓకే, సో ఎక్కువ మమ్మీ డాడీ చెప్పు మాటలు వినండి. ఇంట్లో క్లాస్లో టీచర్ చెప్పే మాటలు వినండి. వాళ్ళ డైరెక్షన్లో వాళ్ళు ఏది చెప్తే అది చేయండి మీరు. ఓకే, మధ్య మధ్యలో సినిమాలు చూస్తుండండి. ఓకే, ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి సరదాగా. Raise your hand if you have questions. We will allow you one by one. Akshaya wants to ask a question. Akshaya, okay. అక్షయ ఎక్కడున్నావు అక్షయ? Sir, present time in my grandma home, sir. ఏ ఊరు అక్షయ? In Singampalli, sir. Peddapuram, sir. పెద్దాపురం. వావ్ వావ్ వావ్. మా అమ్మమ్మ గారి ఊరు పక్కనే సామర్లకోట. సామర్లకోట వెళ్ళావా ఎప్పుడన్నా? వెళ్ళలేదా? ఆంజనేయ స్వామి అక్కడికి వెళ్ళావా? పైన పెద్ద టెంపుల్ ఉంటుంది ఆంజనేయ స్వామిది పెద్దాపురంలో. Sir, I'm a Christian, sir. అంటే అది రోడ్డు మీద ఉంటుంది అక్షయ, రోడ్డు మీద పెద్దది, చూడలేదా? No, sir. రోడ్డు మీద ఉంటుంది పెద్దది. Yes, sir, I saw, sir. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పు అక్షయ, ఏం డౌట్ ఏం చెప్పు. Sir, my doubt is, that as your father's instructions, you have become a doctor, sir. Next, why did you become a yoga master, sir? And వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే నేను డాక్టర్ కదా, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డాక్టర్ కదా. ఇప్పుడున్న ప్రస్తుతం అందరికి స్ట్రెస్ ఎక్కువైపోతుంది. సో ఆ స్ట్రెస్ తగ్గించడానికి ఏం చేయాలి అని ఆలోచిస్తే, ఆ స్ట్రెస్ తగ్గాలంటే యోగా చేయాలి. సో మనకంటూ యోగా తెలిస్తే మన ద్వారా ఒక 10 మందికి చెప్పచ్చు కదా మనం. అర్థమైందా? సో లాఫ్టర్ అంటే నవ్వు, నవ్వితే ఆరోగ్యం మంచిదే కదా. సో నవ్వితే ఆరోగ్యం మంచిది, యోగా చేస్తే ఆరోగ్యం మంచిది. వీటన్నిటి ద్వారా ఏమవుతుంది, మనకి స్ట్రెస్ నుంచి దూరంగా
ఉండడం జరుగుతుంది అనమాట. స్ట్రెస్ నుంచి బయటపడాలంటే ఒకటి హ్యాపీగా నవ్వుకోవాలి, హ్యాపీగా యోగా చేయాలి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. Sir, ఇది 10 మందికి చెప్పండి అని చెప్పి with your permission, shall we ask everybody to laugh? యా అయితే ఎక్సర్సైజ్ చేద్దామా? మీరు మ్యూట్ లోనే ఉండండి అమ్మా అందరూ. యు బి ఇన్ మ్యూట్, సార్ విల్ షో us. Okay, and all the screen should be smiling. Turn on your videos. yes All should be very lively and smiling. okay చెప్తా. shall we do it now? All of you get ready. We'll do one exercise. Okay, simple exercise. 1 2 1 2 1 2 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 1 1 2 3 ఓకే పాస్ అయిపోయారు కదా. నెక్స్ట్ స్టెప్. దీంట్లో మీరు ఏం చేయాలంటే ఓహో హా హా హా, ఓహో ఆహా, అలాగా సీరియస్ చేస్తారా? ఓహో ఓహోహా అలా చేస్తారా? నవ్వుతూ చేస్తారా? నవ్వుతూ. ఓకే లెట్స్ స్టార్ట్. ఓహో ఆహా, ఓహో ఆహా, ఓహో ఆహా, ఓహో ఆహా, ఓహో ఆహా, ఓహో ఆహా. అందరూ నవ్వండి అందరూ. ఓహో ఆహా, ఓహో Sir? all of you. Yes, sir. Hello? Sir? Excuse me, sir. Sir? Sorry, unmuting all, sir. Srinidhi, now you can ask your question. Sir? ఎక్కడ? ఓకే సార్ మీరు డాక్టర్ అని చెప్పారు కదా సార్, ఏ డాక్టర్ సార్? నేను ఫిజియోథెరపీ చేసిన తర్వాత ఐ హావ్ డన్ స్పెషలైజేషన్ ఇన్ ఎర్గనామిక్స్. ఎర్గనామిక్స్ అంటే ఏంటంటే స్టడీ ఆఫ్ వర్క్ అన్నమాట. ఇప్పుడు సిస్టమ్ ముందు ఎక్కువసేపు కూర్చొని పనిచేస్తుంటారు కదా, వాళ్ళకి వచ్చే ఇష్యూస్. సపోజ్ మీరు అంతా మీరు ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పేసి మీరు ల్యాప్టాప్ కూర్చొని ఎక్కువసేపు చేస్తారు అనుకుందాం. ఓకే, దానివల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ లైక్ లో బ్యాక్ పెయిన్. మనం సరిగ్గా కూర్చోలేదు అనుకున్నాం చైర్లో, యు గెట్ లో బ్యాక్ పెయిన్. మీరు ఎక్కువసేపు మొబైల్ చూస్తున్నారు అనుకున్నాం ఇలాగా కిందకి, యు గెట్ నెక్ పెయిన్. అవునా కదా? సో ఈ ప్రాబ్లమ్స్ కి సంబంధించిన స్పెషలైజేషన్ అన్నమాట. సార్ ఐ డు వాంట్ టు బికమ్ ఎ డాక్టర్ సార్. yes good. సేమ్ గైనకాలజిస్ట్. నేను గిలుకుంటున్నాను, నువ్వు కూడా గిలుకో. సేమ్ పించ్. గైనకాలజిస్ట్ సార్. వావ్, వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్. Next, Manikanta, you can ask your question. Manikanta along with his brother. మణికంఠ తమ్ముడు అన్నయ్య? తమ్ముడు సార్. తమ్ముడు ఏం Sir, చేస్తారు? my brother wants to ask you a question, sir. కాదు, మీరు ఎక్కడున్నారు ఫస్ట్ చెప్పండి. Rajmundry, sir. రాజమండ్రిలో ఎక్కడ? Mallaypeta. మల్లాయిపేట. వెరీ గుడ్ నాన్న. చెప్పు నాన్న. మణికంఠ. Sir, ఆ, my brother wants to ask you, sir.
ఎవరైనా పర్లేదు. ఇంట్లో బ్రదర్ అడిగినా పర్లేదు, అమ్మ అడిగినా పర్లేదు, డాడీ అడిగినా పర్లేదు, ఎవరైనా అడగండి. Sir, who is your inspiration? ఏంటన్నా? Who is your inspiration, sir? Who is your inspiration? మీరే అందరూ. చిన్నపిల్లల నవ్వు ఎంత బాగుంటుంది తెలుసా మీకు? చిన్నపిల్లల నవ్వు ఎంత బాగుంటుంది? మిమ్మల్ని చూసి అందరిని నవ్వించాలనుకున్నా, కమిడియన్ గా నవ్విస్తున్నా. మణికంఠ తమ్ముడు Thank you, sir. Thank you, sir. థ్యాంక్ యూ నాన్న. మల్లాయిపేటలో అందరూ అన్నిటి చెప్పండి. ఓకే, Radhakrishna, you can ask your question, Radhakrishna. రాధాకృష్ణ. సార్ మీరు పెద్దాపురం అన్నప్పుడు రాధాకృష్ణ చాలా ఎక్సైట్ అయ్యాడు సార్, ఎందుకు ఒకసారి అడగండి. అవునా? రాధాకృష్ణ నువ్వే చెప్పు నాన్న. సార్ వీవర్స్ కాలనీ సార్, రాజమండ్రి. వీవర్స్ కాలనీ, రాజమండ్రి. వావ్. ఏంటి నాన్న, చుట్టాలు ఉన్నారు పెద్ద? చుట్టాలు ఉన్నారు? ఎస్ సార్. అవునా? ఎక్కడ? Don't know sir, but I know that they're in Peddappuram. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. Ask your question. How can we control our irritation and angriness, sir? ఏంటన్నా? How can we control our irritation and angriness? సో ఎక్కువ ఇరిటేషన్ వచ్చినా, ఎక్కువ కోపం వచ్చినా మీరు చేసిన ఏంటంటే క్లోజ్ యువర్ ఐస్, బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. ఎప్పుడైతే మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. ఇది కోపం వస్తుంది, అమ్మని తిట్టాలనుకుంటున్నారు, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. అలాగే 5 times చేయండి. ఆ తర్వాత మీకు తెలుస్తుంది. సరేనా? Okay sir, thank you sir. చిరాకు వచ్చినా చేసినదే. దేవి, శ్రీదేవి. Devi Sridevi, please ask your question. దేవి, నీ 2 జడలు బాగున్నాయి. పొద్దునే Sir, I have a doubt, sir. Sir, you're a yoga master, you're a physiotherapist, and you're actor, sir. How can you balance 3 responsibilities, sir? క్లోజ్ యువర్ ఐస్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇది చేస్తే మనకి బ్యాలెన్స్ వస్తుంది, కోఆర్డినేషన్. మీకు అర్థమైందా? సో లైఫ్ లో చాలా టాస్క్ ఉంటాయి, కానీ అన్నిటినీ మనం ఎలా మేనేజ్ చేయాలన్నది స్లోగా మనం నేర్చుకుంటాం అన్నమాట. ఓకే, Okay, sir. మమ్మీకి చెప్పు, చాలా బాగా జర్నేసారని చెప్పు మమ్మీకి. Okay, Okay. sir. టేక్ కేర్ తల్లి, టేక్ కేర్. Okay, sir. Okay, sir. Next, Binduza, will you ask a question? బిందు ఎక్కడ? Okay, Binduza. Sir, can you hear me? నీ మాట వినిపిస్తుంది, నువ్వు కనిపించట్లేదు, చూస్తున్నా, చెప్పుకుంటున్నా. Sir, sir, you acted in so many movies, right, sir? In only in Telugu or in any other languages also did you act, sir? సూపర్ తల్లి. ఐ యాక్టెడ్ ఇన్ కన్నడ 2 films because I did my graduation from Bangalore. I speak Kannada and Tamil. So I did 2 Kannada films. I am going to act in Tamil films in this year. Okay, sir. Sir, in Telugu, who is your favorite hero? హీరో అందరూ హీరోస్ ఫేవరెట్ హీరోసే. నీకెవరు ఫేవరెట్ హీరో? Allu Arjun, sir. అల్లు అర్జునా? మొన్నే కలిసా అల్లు అర్జున్. ఈసారి చెప్తా, ఈసారి నువ్వు అడిగావు, సరేనా? ఈసారి Okay, sir. టేక్ కేర్, టేక్ Next, కేర్. Lok Dalesh. Lok Dalesh, your question, please. లోక్, Good morning, sir.
వెరీ గుడ్ మార్నింగ్ లోక్. నీకు తమిళనాడులో కమల్ హాసన్ గారిని లోక నాయక్ అని అంటారు. ఎస్ సార్, ఎస్ సార్. తెలుసా? మాది లోక్ దాలేష్. వెరీ గుడ్ అన్న, చెప్పు నాన్న. భద్రం సార్ వెరీ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్. గోకవరం నుంచి వస్తారు సార్ మా స్కూల్ కి. వెరీ టైంకి హ్యాపీ. వచ్చేస్తారు. చాలా హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ గుడ్ స్టూడెంట్ ఫ్రమ్ అవర్ స్కూల్ సార్. చూసారా, వీరిలోనే లోక నాయక్ ఉందండి అబ్బా. Thank you. Sir, you have acted in many movies, sir. I want to know one of your best favorite movie in that and why. అంటే ఐ లైక్ మహాన్ బావుడు రోల్. మహాన్ బావుడు అంటే నేను చేసిన ప్రతి క్యారెక్టర్ నాకు ఇష్టమే. ఇష్టం లేకుండా ఏ క్యారెక్టర్ ఉండదు. క్యారెక్టర్ అది ఇష్టపడితే మనం చేస్తాం, కానీ జనానికి ఎక్కువ నచ్చింది, ఎక్కువ ఇష్టపడతాం అన్నమాట. యాక్చువల్ గా నాకు మహాన్ బావుడులో క్యారెక్టర్ నచ్చింది, జ్యోతిలక్ష్మిలో క్యారెక్టర్ నచ్చింది, బలెబలే మా గాడి పోయి, మొన్న రీసెంట్ గా వచ్చిన ప్రతిరోజు పండుగ. Yes, sir. నీకు నీ క్యారెక్టర్ నీకే నచ్చింది చెప్పు. I like that character ప్రతిరోజు పండగ, sir. అవునా? Yes, sir. థ్యాంక్ యూ. సో పేరులో ఉన్నట్టే నువ్వు చాలా చాలా మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మేడం చెప్పారు చూసారా, మీరు ఎంతో హార్డ్ వర్కింగ్ అని. సో అది మీరు నిలబెట్టుకోవాలి. ఓకే, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. Thank you very much. చెప్పు, మమ్మీని డాడీని అంటే చెప్పండి. ఓకేనా? Yes, sir. Thank you, sir. టేక్ కేర్ అన్న. Thank you, sir. రాజ్ కుమార్ కళ్యాణి. Sir, 7th M role. What is your name? The blue dress. We are not able to see your name. Yeah, please ask your question. Sir, ఎక్కడ ఉన్నారు మీరు? sir, I raised my hand. నువ్వు మీ ఇంట్లో ఉన్నా, నేను మా ఇంట్లో ఉన్నా. Okay. మీ ఇల్లు ఎక్కడ ఉంది చెప్పు, మా ఇల్లు ఎక్కడ ఉంది చెప్తా. Sir, Rajmandri, Bhavanipuram, sir. మీ భవానీపురంలో ఉంది, మాది ఆర్టీసీ కాలనీలో ఉంది. ఓకే, చెప్పు. Sir, you have started your film career, right, sir? In which year did you start your film career, sir? It was 2013. 2013, sir. Yes. Okay, sir. అంటే ఆల్మోస్ట్ ఒక 8 years అవుతుంది. ఈ రోజు ఫెలిసిటేషన్ ఇన్ ఆనం కళా కేంద్రం. Oh. Okay, sir. జరుగుతుంది అనమాట ఈ రోజు ఈవినింగ్ 6 to 9. 6 to 9. Okay, sir. ఓకే. Next, Samyukta. సంయుక్త. సార్ తినకి రీసెంట్ గా తెలుగు పోయం కాంపిటీషన్స్ స్టేట్ లెవెల్ ప్రైజ్ విన్ అయింది సార్. తెలుగు అండి. వీళ్ళ మదర్ మన స్కూల్లోనే తెలుగు టీచర్ గా వర్క్ చేస్తారు. గ్రేట్ అండి, సూపర్. అండ్ తెలుగు లాంగ్వేజ్ పైన చాలా పట్టు, అనర్గళంగా మాట్లాడుతుంది సార్ ఈ పాప. నాకు సంయుక్త నెంబర్ సంయుక్త ఫోన్ నెంబర్ కావాలి. She is my mother, sir. సంయుక్త ఎక్కడ? Namaste, sir. మేడం నమస్తే. వెరీ హ్యాపీ. Namaste, sir. నమస్తే. I am so happy, sir. Namaste. సార్ మేడం కి ఉగాది రోజు సన్మానం చేస్తున్నారు సార్ కాకినాడలో. 100 పద్యాలు చెప్పినందుకు సార్. ధన్యవాదాలు సార్. అందరూ ఇన్స్పిరేషన్ ఇస్తాయి. అయ్యో, సార్. Very good morning, sir. వెరీ We హ్యాపీ. are very excited to see you in our 19th Pep Talk, sir. Thank you, Aslesha ma'am. And my question is, you said no, sir. You uploaded your video in YouTube, and Puri Jagannath sir gave you a chance. What was your feeling at that minute, sir? Means surprise. సేమ్ సాంగ్. ఆ సాంగ్ విన్నారా? What, sir?
గాల్లో తేలుతున్నట్టు సాంగ్ ఉంది కదరా. Yes, sir. ఇప్పుడు ఏంటంటే ఒకటి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయం కదా. సపోజ్ మనం ఎగ్జామ్ రాసాం, బాగా రాసాం, సో 90+ వచ్చినాయి అనుకున్నాం. దాంట్లో అది తెలుసు మీకు, ఓకే. ఒకసారి ఎగ్జామ్ ఏం రాస్తారో తెలీదు, కానీ ఒకేసారి యూనివర్సిటీ టాపర్ అయితే ఒక చిన్న ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, ఆ ఎగ్జైట్మెంట్ అనమాట. అంటే ఎక్స్పెక్ట్ చేయకుండా మనకు బెస్ట్ రిజల్ట్ వచ్చినప్పుడు దాంట్లో ఒక రకమైన యూఫోరియా అంటాం, అర్థమైందా? గాల్లో తేలడం అనమాట. అలా అనిపించింది. సంయుక్త, Yes, sir. తెలుగు చిన్నప్పటి నుంచి అలా ఇంట్రెస్ట్ వచ్చిందా? ఎలాగ మీరు మీ గురించి చెప్పండి నాకు. అంటే అమ్మ కూడా తెలుగు టీచరే కదా సార్. చిన్నప్పటి నుంచి తెలుగు అలా నేర్చుకోవడం వల్ల తెలుగు మీద తెలియని ఫీలింగ్ సార్. చాలా అభిమానం, ప్రేమ తెలుగు మీద. సూపర్ తల్లి, సూపర్, వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. అమ్మ కూడా ఒక శతకం రాస్తుంది సార్. మీరు ఉండేది ఎక్కడ? ఇంకా కంప్లీట్ అవ్వలేదు సార్. మీరు ఉండేది ఎక్కడ? మల్లికార్జున్ నగర్, రాజమండ్రి మల్లికార్జున్ నగర్. మల్లికార్జున నగర్. వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఒకసారి వచ్చి మనం అందరం కలుస్తా ఒకసారి, సరేనా? థ్యాంక్ యూ సో మచ్. భద్రం సార్, మన ప్రతిభ స్కూల్ మీద ఈ మదర్ డాటర్ లిరిక్స్ తో సాంగ్ రాయిపోతున్నారు త్వరలో. అవునండి, సూపర్ సూపర్ సూపర్. ఆల్ ది వెరీ బెస్ట్. మీలాంటి వాళ్ళు ప్రతిభలో ఉండడం వల్ల మనకు మన స్కూల్ పేరు కూడా ప్రతిభ, ఇందాక అన్నట్లు అంత టాలెంటెడ్ పీపుల్ అంతా ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. సో అమ్మగారికి ఒకసారి నమస్తే చెప్పు సంయుక్త. ఓకే, నెక్స్ట్ రాజ్ కుమార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. సార్, నాన్న I have one doubt, sir. చెప్పు నాన్న. You told I am doing daughter yoga and artist straight, sir. What do you like in the